ఐదుగురు కలిసి ఈ మైక్ తీసుకోను. అందరికీ నమస్కారం. ఐక్యంగా మాట్లాడతారు, అయిపోతుంది. దామోదర ప్రసాద్ గారు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే ప్రసన్న కుమార్ గారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు, తర్వాత ఫిలిం ఫెడరేషన్ అండ్ చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి ఈ మెయిన్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా గద్దరన్నకు నివాళులు అర్పించడం కోసము రావడంతో పాటు ఈ మధ్య సినిమా అవార్డులు గద్దరన్న పేరు మీద ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించడం, దానికి ఫిలిం ఛాంబరు, ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషను, తెలంగాణ ఫిలిం ఛాంబరు ఐక్యంగా గవర్నమెంట్ ప్రతిపాదించిన గద్దరన్న సినిమా అవార్డ్స్ని స్వాగతిస్తున్నామని చెప్పడం కోసం అఫీషియల్గా దామోదర ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈవినింగ్ అండి. జనవరిలో మేము సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఇట్లా అనుకుంటున్నామని చెప్పడం జరిగింది. సార్, అవార్డ్స్ అనేది ఎప్పటి నుంచో ఇవ్వట్లేదు, మీరు ఏ రకంగా అనుకున్నా కానీ 100% గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అట్లాగే మొన్న ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీ ఇంకా యాక్టివ్గా లేదని చెప్పి అనటం జరిగింది. అట్లా యాక్టివ్గా లేకపోవటం ఏం లేదండి. తెలంగాణ ఎఫ్డిసి అని ఒక సంస్థ ఉంది. జనరల్గా ఎప్పుడూ కూడా అవార్డ్స్ అనేవి తెలంగాణ ఎఫ్డిసి ద్వారా ఆర్గనైజ్ చేయబడుతుంటుంది. సో వాళ్ళు వన్స్ దట్ మన కమిటీ కూడా వేశారు, వాళ్ళ కమిటీ వేసారు, మా తరపు నుంచి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇండస్ట్రీ తరపున ఏం కావాలన్నా కానీ మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మా వంతు మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు కూడా వారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. ఆల్రెడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపు నుంచి, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మేము ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఆయన గద్దర్ అవార్డ్స్ అని చెప్తే మేము అప్పుడే ఆ రోజునే ఆయనకి చెప్పడం జరిగింది, స్వాగతించడం జరిగింది. అదే కాకుండా తెలుగు ఫిలిం ఎఫ్డిసి, జనరల్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ఈ మా సినిమాకి సంబంధించిన అవార్డ్స్ కానీ ఏదైనా జరుగుద్ది, దానికి సంబంధించి ఎవరు విధి విధానాలు ఏం చేయాలి, దానికి ఎవరిని అపాయింట్ చేయాలి అనే దగ్గర మేము లిస్టు క్లియర్గా ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ఫర్దర్ ప్రొసీడ్ చేస్తే పర్ఫెక్ట్గా అయిపోయేది. సరే, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మరి వాళ్ళకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతకుముందు అవార్డు వాళ్ళు వాళ్ళ చైర్మన్ వేసినప్పుడు ఎలక్షన్ టైంలో ఆ చైర్మన్ సరిగ్గా ప్రాపర్గా జరగలేదు. దాంతో కమ్యూనికేషన్లో చిన్న ఇది వచ్చింది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో గద్దర్ గారు సినిమా ఇండస్ట్రీలో మాకు పార్ట్ అండ్ పార్సెల్, మా మనిషి. ఆయన సాహిత్యం కానీ, ఆయన జనాన్ని జాగృతి చేయటంలో కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఈవెంట్లోనూ ఈవెన్ ఆయన శివైక్యం చెందే వరకు కూడా మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతి ఈవెంట్స్లోనూ వచ్చేవారు, ప్రతి ఈవెంట్స్లోనూ మాతో ఉండేవారు. ఆయన చాలా నిరాడంబరంగా, చాలా సామాన్యంగా, ఇప్పుడు మనం ఆ ఫోటో చూస్తా అంటే ఆ ఫోటోలు ఎలా ఉండేవారో అదే గద్దర్ గారు వచ్చేవారు. గద్దర్ గారు ఎప్పుడు కూడా మాతో, మా మనిషి, మా సినిమా మనిషి, మా సినిమాగానే మేము చూసుకుంటాం, మా ప్రజల మనిషి. సో గద్దర్ గారికి రావటం అనేది చాలా గొప్పగా చెప్పుకుంటూ దానిని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం అనేది రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆయనకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ జోహార్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు కూడా స్వాగతిస్తారు. అందరికీ నమస్కారం అండి. జనవరి 29న మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసామండి. కలిసినప్పుడు మేము ప్రతిపాదన చేసాం ఏమంటే, సార్ నంది అవార్డ్స్ అనేది చాలా రోజులు పెండింగ్ ఉన్నాయి, దాన్ని చేయాలి మనం అంటే సీఎం గారు ఒకటే మాట అన్నారండి, గద్దర్ గారు కళామ ముద్దుబిడ్డ, ఆయన పేరు మీద అవార్డ్స్ అనౌన్స్ చేస్తాం మేము ఈసారి నుంచి అని చెప్తే మేమందరం దాన్ని స్వాగతించాం. సో అలాగే మేమందరం కూర్చొని ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఆ విధి విధానాల కమిటీ ఎవరు ఉండాలి, జూరీ కమిటీ ఎవరు ఉండాలని ప్రతిపాదిస్తూ సజెషన్స్ పంపామండి. సో అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ డిలే అయింది, కానీ మేము ఎప్పుడు దీన్ని స్వాగతిస్తూనే ఉన్నాము, స్వాగతిస్తాం కూడా. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు ఈ అవార్డ్స్ గురించి
వారి అభిప్రాయం చెప్తారు. జోహార్ గద్దర్ అన్న. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్స్ని శ్రీ గద్దర్ అవార్డ్స్గా ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా స్వాగతించింది. దానికి మా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తరఫున, వర్కర్స్ తరఫున, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అట్లాగే చిత్రపురి సొసైటీలో గద్రన్న రైటర్స్ అసోసియేషన్గా ఉన్నప్పుడు ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఆ సొసైటీలో ఇల్లు పొందడానికి. అయితే మేమంతా కూడా నువ్వు మెంబర్షిప్ అప్లై చేసుకున్నా మీకు ఇల్లు గట్టా ఇస్తారు అన్నప్పుడు నాకెందుకు రాని దూరం ఎందుకు అంటే లేదు, అది ఫిల్మ్ ఇండస్ట్రీకి చిత్రపురి సొసైటీ గర్వకారణం. అది మీలాంటి కళాకారులు అక్కడ ఉన్నారంటే, మీతో పాటు అక్కడ కలిసి జీవిస్తున్నారంటే అది కళాకారులందరికీ గర్వంగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని చెప్పినప్పుడు మెంబర్షిప్ కట్టారు గద్రన్న. కట్టిన తర్వాత కొంత అమౌంట్ పే చేశారు. అయితే మిగతా అమౌంట్ పే చేయలేదు. మొన్న జనరల్ బాడీ మీటింగ్ జరిగింది చిత్రపురి సొసైటీలో. అక్కడ జనరల్ బాడీలో దాదాపు 2000 మంది మెంబర్స్ మధ్యలో గద్రన్నకి మిగతా డబ్బులు కట్టకుండా ఇల్లు కేటాయిద్దామా అని అడిగినప్పుడు 2000 మంది చేతులు లేపి చప్పట్టు కొట్టి గద్రన్నకి ఇవ్వండి ఇల్లు అని చెప్పి అక్కడ ఆయన పేరు మీద ఇల్లు ఉంటే చాలు, మేము ఆయనతో కలిసి బతికినట్టుగా ఫీల్ అవుతామని వాళ్ళు ఏకాభిప్రాయంతో ఆమోదించారు. దాన్ని అనిల్ కుమార్ గారు, చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు దాన్ని ప్రకటిస్తారు. 4వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశంలో చిత్రపురి కాలనీ యొక్క మీటింగ్లో ఈ అంశం వచ్చినప్పుడు 2000 మంది కూడా ఏకగ్రీవంగా ఆ పరుచూరు గోపాలకృష్ణ గారు ప్రతిపాదన చేయగా సి కళ్యాణ్ గారు ఆమోదించడం, సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఏదైతే మా చిత్రపురి కాలనీలో రో హౌస్ కొరకు వారికి ఇల్లుందో ఆ ఇంటికి మిగతా బ్యాలెన్స్ ఏదీ కట్టకుండా ఆ ఇంటి తాళాలు వారి కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం అయిందని మీ అందరూ తెలియజేస్తున్నాము. అతి త్వరలో వారి ఇంటికి ఇంటి కీస్ అన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకరన్న గారు. అట్లాగే సినిమా రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలకి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.